నమస్తే ఫ్రెండ్స్, నేను గత 10 రోజుల నుంచి మన దివ్యాంగుల పెన్షన్కి సంబంధించి వాళ్ళ సమస్యల గురించి వీడియోలు చేస్తూనే ఉన్నాను. వాళ్ళకి చేతనైనంత నాకు అందినంత సమాచారం అందిస్తూనే ఉన్నాను. అయితే ఆ దివ్యాంగుల్లో నాకు ఎక్కువ వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, సార్ మాకు 85% అంతకుముందు వైకల్యం ఉండేది, మరి ఇప్పుడు వాళ్ళు దాన్ని తగ్గించి 70కి ఇచ్చారు. కొంతమంది ఏమో 70 దాన్ని 60కి ఇచ్చారు, 60 దాన్ని 30కి ఇచ్చారు. మరి మా పరిస్థితి ఏంటండి? నిజంగానే మేము బాగా అంగవైకల్యం ఉన్న వ్యక్తులు, మేము ఏ పని చేసుకోలేము, మరి గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది అని వాళ్ళు పాపం చాలామంది అడుగుతుంటే చాలా బాధ కూడా వేసింది. సరే, అసలుకి ఈ నెలలో, ముఖ్యంగా ఈ నెల చాలా చాలా ఇంపార్టెంట్. సెప్టెంబర్, ఇది ఆగస్టు 31, రేపు పెన్షన్స్ అందరికి ఇస్తారు. ఈ సెప్టెంబరు నెల మొత్తం గవర్నమెంట్ ఏం చేయనుంది? మరి ఈ అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకి పెన్షన్ రాకపోతే వాళ్ళు ఏం చేయాలి? ఒకవేళ గవర్నమెంట్ కావాలనే చేస్తుందా, లేదా యాక్సిడెంట్గా కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయా? నేను ఇవన్నీ మీతో పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. నమస్తే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వద్దాం. మన దివ్యాంగులు, ముఖ్యంగా మన ఏపీకి సంబంధించిన వాళ్ళు, మొన్నటి వరకు కూడా వాళ్ళు హ్యాపీగా 15,000, 8,000, 6,000, 4,000 అలా తీసుకుంటే హ్యాపీగా గడిపేస్తున్నారు. అది మరి సడన్గా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారేమో, వీళ్ళకి ఇవ్వటం కుదరదు అని చెప్పి ఒక కమిషన్ వేసేసి వాటిని మళ్ళీ రీవెరిఫికేషన్ చేయిస్తున్నారు. వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ అని చెప్పి ఇస్తున్నారు. మంచిది, బాగానే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి మోటివ్ ఏంటంటే, జగన్ గారి గవర్నమెంట్లో ముఖ్యంగా వాళ్ళ వైసీపీ వాళ్ళకి కొంతమందికి ఏ వైకల్యం లేకపోయినప్పటికీ, లేదా తక్కువ వైకల్యం ఉంటే 85ని దాన్ని పెంచేసి 85ని పెంచేసి వాళ్ళు 15,000 లబ్ధి పొందారు అనేది ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న ఒక సమాచారం అంట. అందుకని వాళ్ళ కోసమైనా సరే దీన్ని మళ్ళీ రీవెరిఫై చేసి వాళ్ళకి ఆ పెన్షన్ తగ్గించడమో క్యాన్సిల్ చేయడానికి పూనుకుంది. ఇది బేసిక్. కొంతమంది అయితే లేదు, అనవసరంగా ఉచితమైన స్కీములు పెరిగాయి కాబట్టి అందుకని వాళ్ళు ఆ స్కీముల్లో డబ్బుల్ని పుడుచుకోవడం కోసం వికలాంగుల మీద పడ్డారు అనేది ఒక వాదన కూడా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ వికలాంగులకు సంబంధించిన సమస్య ఇది, దివ్యాంగులకు సంబంధించిన సమస్య. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇక మ్యాటర్ ఏంటంటే, వికలాంగులు మీకు చెప్పే కదా, చాలామంది ఇచ్చే కంప్లైంట్స్ ఏంటంటే, సార్ వైసీపీ ప్రభుత్వంలో 80% వైకల్యం ఉంటే 15,000 ఇచ్చేవాళ్ళు, మంచిది. మరి ఈ ప్రభుత్వం ఎందుకు సార్ దాన్ని 85%కి పెంచింది? ఇది టీడీపీ కూటమి చెప్పవలసిన ఆన్సర్ ఇది. 80% వైకల్యం ఉంటే వీళ్ళు ఏం పనులు చేసుకోలేరు, మంచానికి పరిమితం అయ్యారు, వీళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ ప్రభుత్వం 15,000 డబ్బులు సరే ఎంతో ఇచ్చేసింది. మరి దాన్ని ఇప్పుడు టీడీపీ కూటమి 85కి పెంచింది. మరి మాకు చాలా నష్టం జరుగుతుంది కదా. ఎస్, ఇది పాయింటే. తర్వాత అప్పట్లో మాకు 60% వైకల్యం ఉండేదండి. ఈ గవర్నమెంట్ వచ్చేసి, ఈ డాక్టర్లు వచ్చేసి దాన్ని టెస్ట్ చేసి, లేదు నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు మంచి శుభ్రంగా ఉన్నావు అని 40 తగ్గించారు దాన్ని. మరి మా పరిస్థితి ఏంటి? మాకు వచ్చే పెన్షన్ తగ్గుతుంది కదా, మేము నిజంగా పనులు చేయలేకపోతున్నాం సార్, మా బాధలు చూడండి. ఈ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సరే, ఇక మ్యాటర్లోకి వద్దాం. మరి కూటమి ప్రభుత్వం కావాలనే అంగవైకల్యాన్ని పర్సంటేజ్ని 85కి పెంచి వాళ్ళ పెన్షన్ తగ్గిస్తుందా, లేదా 80 నుంచి 60? సరే, ఇది ఏదన్నా అవనివ్వండి, ఒక్కటి మాత్రం నిజం. ఈ పక్క టీడీపీకి సంబంధించిన వికలాంగులు, దివ్యాంగులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే, ఏం లేదండి బాబు, తూచంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న నాటకం ఇది, మా అందరికి పెన్షన్స్ బాగానే వస్తున్నాయి, మేమంతా సుఖంగా శుభ్రంగా ఉన్నాం, మాకు వచ్చిన డోకా లేదు అని కొంతమంది వాళ్ళు భావించేస్తున్నారు. వీటి కొంతమంది ఏమో, మరి అది వాళ్ళు వైసీపీకి సంబంధించిన దివ్యాంగుల కథ పక్కన పెడితే వాళ్ళేమో లేదు మాకు ఇదిగా అన్యాయం జరిగిందని రోడ్ల మీదకి వస్తున్నారు. సరే, మనం ఒక్కటి విషయం మాత్రం టీడీపీ కూటమికి నేను విన్నవించుకుంటున్నాను. సార్, రేపు 1వ తారీఖున మీరు అందరూ పెన్షన్ ఇచ్చేస్తారు, మంచిది. నిజంగా అన్ని అంగాలు సక్రంగా ఉండి వాళ్ళకి వైకల్యం లేకపోతే ₹1 కూడా ఇవ్వమాకండి, తీసేయండి. దాన్ని ఎవ్వరు కోరుకోరు అన్యాయంగా. పాపం నిజంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలి. అంగవైకల్యం ఉన్న వాళ్ళని ఒక్కళ్ళని కూడా తీసేయకూడదు. అలా మీరు తీసేయకూడదంటే వాళ్ళకి న్యాయం చేయాలంటే నాది ఒకే రిక్వెస్ట్. ఎలాగో మీరు రేపు 1వ తారీఖున పెన్షన్ ఇస్తారు,
ఆ తర్వాత ఈ నెల మొత్తం ఏయో మీరు టెస్టులని అది ఇది అని వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టేసి మళ్ళీ అక్టోబర్ 1న పెన్షన్ ఇస్తారు. ఆ ఇచ్చినప్పుడు అంగవైకల్యం ఉన్నవాళ్ళు రోడ్ల మీదకి వస్తారు, 100 మంది వస్తారు. వాళ్ళని ఒక్కసారి ఆ రోడ్ల మీదే టెస్ట్ చేయండి సార్, మీకు పెన్షన్ వచ్చిందా రాలేదా చూడండి. లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 1న మీకు మేము పెన్షన్ ఇచ్చామో ఇవ్వలేదా, ఇవ్వకపోతే మీ అంగవైకల్యం ఎంత ఉంది. దయచేసి మీరు ఎక్కడికో వాళ్ళని పిలిపించుకొని చాటుమాటిని చేసే కాడకంటే స్పాట్న వాళ్ళని వెళ్ళి చూడండి. నిజంగా మీరు వెళ్ళి కానీ అక్కడ వెళ్ళి వాళ్ళని చూడగలిగితే మీకు సెప్టెంబర్ 1న మీకు పెన్షన్ వచ్చిందా రాలేదా అని మీరు చూస్తే, రాలేదనుకో ఎంత వైకల్యం ఉందో చూడండి, అక్కడే చూసి ఎస్ ఈయన అర్హుడు ఇచ్చి పడేయండి. ఏ డోకా ఉండదు. ఇంకా ఇప్పుడు మనకి రోడ్ల మీదకి వస్తున్న వాళ్ళతో కదా సార్, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న వాళ్ళతోనే కదా మనకు ప్రాబ్లం. వాళ్ళనే పిలిచి అక్కడే చూడండి వాళ్ళకి నిజంగా అంగవైకల్యం ఉందా, ఎంత % ఉంది, అక్కడే పెన్షన్ ఓకే చేసి అక్టోబర్ మంత్కి నవంబర్ మంత్కి కంటిన్యూగా ఇచ్చేసేయండి. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ఇంకా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కదా సార్, ఏమీ లేదు సార్. పాపం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కాళ్ళు చేతులు సక్రంగా లేక మళ్ళీ ఒక పక్క మన తెలుగుదేశం మీడియాలేమో లేదు వాళ్ళందరికీ పెన్షన్స్ వచ్చినాయి, వాళ్ళందరూ దొంగ నాటకాలు ఆడుతున్నారు, రోడ్ల మీదకి వచ్చారని మీరు మళ్ళీ పాపం వాళ్ళ మీద నిందలేస్తున్నారు. ఆ నిందలేసే ఛాన్స్ కూడా మనం వాళ్ళకి ఇవ్వద్దు. ఒకవేళ నిజంగా డబ్బులు తీసుకొని కూడా అంగవైకల్యం ఉన్న దానికి సంబంధించిన డబ్బులు తీసుకొని కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే అరెస్ట్ చేద్దామండి. మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే తప్పు కదా సార్, మరి అది చీటింగ్ కూడా అది. అందుకని వాళ్ళ నోర్లు ముయించాలంటే మాత్రం వాళ్ళు రేపు ఎలాగనో సెప్టెంబర్ నెలలో అందరికి ఇస్తారు, అక్టోబర్ నెలలో మనం వాళ్ళకి ఇవ్వము. వాళ్ళు ధర్నాలు చేస్తారు, చేసి వాళ్ళని వెంటనే టెస్టులు చేసి వాళ్ళు నిజంగా వాళ్ళు ఎవరైనా వైసీపీ వాళ్ళు ఉండి ఫ్రాడ్ చేస్తుంటే తీసుకొని కూడా ధర్నాలు చేస్తుంటే వాళ్ళు అవసరమైతే అరెస్ట్ చేయండి. ఈ ఒక్క విన్నపం మాత్రం దీన్ని ఒకటే, నేను మీ అంత తెలుగుగలవని కాదు, కూటమి ప్రభుత్వం అంత మేధావిని కాదు, ఎందుకో నాకు వచ్చిన విన్నపం ఇది. అవసరమైతే వాళ్ళని గుర్తించి ఇళ్ళకు కూడా వెళ్ళండి, తప్పేమీ లేదు. ఎందుకంటే సార్ సభ్య సమాజం మనందరం ఆధునిక సమాజంలో ఉన్నామంటే మాత్రం ఈ ఒక్క సహాయం వికలాంగులకి దివ్యాంగులకి చేయడం ద్వారా మాత్రమే అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ బాధలు చాలా బాధలు. ఒక్కరోజు మనకి కంటిలో మట్టి పడితేనే లేదా కంటిలో దుమ్ము పడితేనే కన్ను వాస్తేనే చాలా నరకం అనిపిస్తాం. లేదా ఏదన్నా ఒక పెన్నుకి మన ఈ చేయికి ఏదైనా దెబ్బ తగిలితే రాయడానికి చాలా ఇబ్బంది పడిపోతాం. అలాంటిది జీవితాంతం పాపం నాకెవరూ లేరు అని ఆ వికలాంగులు దివ్యాంగులు అల్లాడిపోతూ ఉంటారు. నిజంగా మానవత్వం ఏదన్నా ఉంటే వికలాంగులకు అన్యాయం జరగకూడదు. అలా జరగకుండా మాత్రం తదుపరి చర్యలు తీసుకోమని ఇటు టీడీపీ కూటమిని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ప్రాధాయపడుతున్నాను. పాపం ఏ వికలాంగులు దివ్యాంగులు రోడ్ల మీదకి రాకూడదు. పాపం అది మంచిది కాదు మన దేశానికి కూడా. వాళ్ళని సక్రంగా చూసే గవర్నమెంట్, వాళ్ళని సక్రంగా చూసే ప్రభుత్వమే ప్రభుత్వం అని మాత్రం ఎవరు మర్చిపోవద్దు. నమస్తే ఫ్రెండ్స్.